బెట్టింగ్స్ అన్నారు, బెట్టింగ్స్ గురించి ఒక 2 నిమిషాలు చెప్పండి, టైం కూడా అయిపోయింది. నిన్న సాయంత్రం నుంచి బెట్టింగ్లు విపరీతంగా పెట్టారు. ఎందుకంటే పులివెందులు అంటానే జగన్మోహన్ రెడ్డి వీరాభిమానులు ఉంటారు కదా, మేము గెలిచి తీరుతామని చెప్పి. నాకున్న సమాచారం మేరకు అంటే ఆ బెట్టింగ్ లో ఇన్వాల్వ్ అయ్యే ఒక వ్యక్తి చెప్పాడు 200 కోట్లు దాటిందంట. దాటొచ్చు, పెద్ద అతిశయోక్తి ఏం లేదులేండి, దాటొచ్చు. అయితే ఏంటంటే ఇందులో రాయలసీమకి నీళ్లు ఉండవు, పంటలు పండవు, కానీ వీటికేం తక్కువ లేదు. బెంజ్ కార్లు, రోల్స్ రాయిస్లు, లేకపోతే కోట్లాది రూపాయల పంటలు, వజ్రాలు, వైడు, వీటికేం తక్కువ ఉండదు. మళ్ళీ అందరికి కాదు, ఐఎమ్ సారీ, కొంతమంది ఈ నాయకులు పెట్టుబడిదారులకి, ప్రజలకేం ఉండదులే. ఎన్ఆర్ఐలు హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు పాల్గొన్నారు ఎక్కువగా. అంటే నాకున్న ఆయన చెప్పిన సమాచారం బట్టి అంటే ఇక్కడ ఇందులో ఈ బెట్టింగులకు సంబంధించినటువంటి విషయంలో తెలుగుదేశం వాళ్ళ పాత్ర కూడా ఉంది. ఓడినా ఇంత పర్సెంటేజీ, గెలిచినా ఇంత పర్సెంటేజీ అనేది ఇప్పుడు ఇరు వర్గాలు ఇందులో లాభపడతాయి అని చెప్తున్నాడు ఆయన. ఇందులో నష్టం ఎవరికి రాదు, పార్టీయే ఇదే ఆరామస్థాన్ దెబ్బకు ఆత్మహత్య చేసుకుని చూడండి. ఆరామస్థానం జ్యోతిష్యంతో, ఆరామస్థానం సర్వేతో ఆయన విగ్రహాన్ని కూడా ఆవిష్కరించుకున్నారు మొన్న. గొప్ప ఘనకార్యం చేసిన ఆత్మహత్య. అట్లా జరగకుండా చూసుకోవాలి. ఒక చిన్నపాటి ఎన్నిక 10,000 లోపు ఉండేటువంటి చిన్నపాటి ఎన్నిక పులివెందుల్లో జరిగితే, అదే ఒంటిమిట్ట మీద ఎవరు బెట్టింగ్ పెట్టలే, జరిగితే ఎంత దాని ఇష్యూ అయిపోయి ఓటుకు 10,000 రూపాయలు పంచి చివరకు 200 కోట్ల బెట్టింగ్ లో, సరే గెలిచాడా ఓడాడని కొంతమంది అటు పెట్టిన వాళ్ళు ఇటు బాగుపడతారు, అటు బాగుపడతారు. పెట్టారు అంటే పులివెందుల ఎలా ఫేమస్ అన్నది నేను ఒకసారి ఆ జిల్లా వాడిగా చెప్పగా తప్పలేదు కాబట్టి చెప్పాను. కరెక్టేలే, మీరు అన్నది చాలా ఈజీగా అయ్యి ఉంటుంది. 200 కోట్లు అనేది ఈ రోజులు ఈ బెట్టింగ్ రాయళ్ళకి పెద్ద కష్టమైన అమౌంట్ ఏం కాదు, అది ఈజీగా అయ్యి ఉంటుంది. యా, చూద్దాం. 14వ తారీఖు నాడు దాదాపు మధ్యాహ్నానికి ఆయన అన్నట్టు మిట్ట మధ్యాహ్నం అయ్యేసరికి తెలిసిపోతుందేమో, చూద్దాం. ఎనీవే, చాలా హోప్తో ఉన్నారు. అక్కడ ట్రెండ్ కూడా అలాగే కనపడతా ఉంది పోలింగ్.